అమ్మాయి ఉందిగా అవును ఆమెనే ఇక చేసేస్తున్నా పని పని చేసేస్తున్నా. అవుతున్నా నేను ఏడు కాడికి నేను చెండాడతా, ఆమె ఏడు కాడికి వేటాడతా అంతే. పోయినా సిల్లి నాకు పరగబడేది ఏం లేదు, నా పానం పోతుంది మా అంటే గంతకు మించి నాకు ఏం పడదు, నాకు ఏం కాదు. అర్థమైంది. అంటే ఈ అమ్మాయి ఇది ఎక్కువ తెంగుతుంది, అబ్బా శమ దెంగింది అబ్బా. ఈ అమ్మ ఇక చూడాలి దీనికి ముహూర్తం ఇక మామూలు కొట్టగానే ఇక చూడు, ఇక నువ్వు చూడు అని ఎప్పటిదో కలర్ అంటున్నా. ఆ కలర్ నిజమయ్యే రోజు వచ్చింది. ఎడున్నావా? ఏం చేస్తున్నావు? చెప్పు. బిజీగా ఉన్నావా? బిజీగా ఉన్నావా అంటున్నా. చెప్పరాదు. ఏం లేదు, నాకు నా పిచ్చి లేస్తుందానా. స్టూడియోలో అమ్మాయి ఉందిగా, ఆమెనే ఇక చేసేస్తున్నా పని పని చేసేస్తున్నా. గట్లేంద్రా, ఆమె వచ్చిందేమో నా కొత్తగా, ఆమె మన అమ్మ వచ్చింది. మన గెలుక ఏ చెట్ నా మడ్డ అంతా కాదు మన. నేను ఏడుకాడికి నేను ఇక నాకు నాకు పిచ్చిలు వేస్తుంది, నేను సైకోగానే అవుతున్నా. నేను ఇప్పుడు నీకు ఏం చేస్తుందో తెలియదు. నాకు పిచ్చిలు వేస్తుంది, నేను చెప్పాను. నేను ఏం చేస్తున్నా అంటే నాకే తెలియదు, నేను బట్టలు ఇప్పుతున్నా, నా పిచ్చి దెంగుతుంది. ఇక నేను చూడు, ఇక తర్వాతకి చెప్పేది రమ్మంటే రాలేదా ఇంటికేనా? దాన్ని ఏమైనా చేద్దామని రాలేదా? నాకు అంది నాకు తెలియదు, నాకు ఏది తెలియదు. కానీ నేను ఇప్పుడు నేను చేస్తున్నా, నువ్వు ఏం చేసుకుంటే చేసుకో. డోర్ లాక్ చేస్తా. అరే ఇగో అమ్మాయి ఒక్క నిమిషం చెప్పేది నువ్వు. లేవట్టుకోపోతున్నా, లేవట్టుకోపోతా. నాకు సిస్టర్ లేదు, ఏం లేదు. నాకేం నడవదు, నాకు నేను అనలే. నేను రాక్షసుని అవుతున్నా. నేను ఏడు కాడికి నేను చెండాడతా, ఆమె ఏడు కాడికి వేటాడతా అంతే. వేరే వేరే సినిమాలు చూడకరా, వేరే వేరే థాట్స్ చేయకరా, మంచి దోస్తులతో తిర్రా అంటే అంత పనికిరాని వాళ్ళ మీద తిరిగి పనికిరాని శాతాలు చేస్తా అంటున్నావు. పనికిరాని వాళ్ళతో తిరిగినా పనికొచ్చే పనే చేస్తా అంటున్నా. అంతొద్దు కానీ నేను ఆఫీస్ కాడికి వస్తాను, లేకపోతే నువ్వు ఇప్పుడు అంటే మామూలు ఉండదు చెప్పేది. రేపు ఘోరంగా ఉంటుంది. నీ అమ్మ ఏడు కాడికి మామూలుగా కాదు, మొత్తం చెండాడి చేస్తాయి. ఇప్పుడు మామూలుగా అదా నాకు డ్రీమ్ ఉంది, ఎవ్వరు చేయని తిరిగా రేపు చేసి నేను ఫేమస్ అయిపోవాలి. నీ అమ్మ నన్ను చూస్తే అందరు అదరాలి. చూడిగా నేను చూడు ఎట్లా చేస్తున్నా. జైలు పోయినా సిల్లి నాకు పరగబడేది ఏం లేదు, నా పానం పోతుంది మా అంటే గంతకు మించి నాకు ఏం పడదు, నాకు ఏం కాదు. అర్థమైంది. గట్ల ఎందుకు అవుతున్నావు? సైకో అవుతున్నావు మరా జరా. మొన్న అంతకుముందు మంచిగా 10 రోజులు ఎటో వేయించాం, అప్పటి నుంచి ఈ కథలు పడుతున్నావు అన్ని. నేను ఎన్ని కథలు పడ్డా, నేను ఏం చేసినా నేను రేపు మాత్రం ఆప. నేను దాన్ని ఎట్లా చేస్తున్నా అంటే ఇప్పు మరి పొడుస్తా. మరి ఏమనుకున్నావు? భయపడుతుంది నా ముడ్డల్ని. సరే నువ్వు ఫోన్ పెట్టేసాయి. అరే 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 ఇగో పాపరా అమ్మాయి, కొత్త అమ్మాయి రా. పెద్ద చూడు కాదురా, దాని మెచ్యూరే కానీ పెద్ద కూడా కాదురా తనది. అరే అరే కట్టేరా, కట్టే మంచి అమ్మాయి రా నాయన. చెప్తున్నా ఆయన మాటలు ఏం పట్టుకోగానే కట్టే. ఈ అమ్మాయి ఇది ఎక్కువ దెంగుతుంది, అబ్బా శమ దెంగింది అబ్బా. ఈ అమ్మ ఇక చూడాలి దీనికి ముహూర్తం ఇక మామూలు కొట్టగానే ఇక చూడు, ఇక నువ్వు చూడు రా. నేను చెప్తాను స్టూడియోకి వచ్చేవారు కదా, దీని రక్తం గిత్తం అంత ఉంటుంది. అమ్మ ఏడు కాదు మణిగాడు నేను ఉన్నా కానీ నువ్వు రా. మాట్లాడరా, నువ్వు మాట్లాడు. నువ్వు నేను ఏం చెప్పకు. అంటే మస్తు ఇష్టం అంట, ఏమో చేస్తా అంటుండు మొత్తం.
కాదు ఇష్టం అయితే లవ్ చేసుకోవాలి వాళ్ళిద్దరు. అది లవ్ వద్దంటానా, సెక్స్ కావాలంట. లంచ కథలు ఏంద్రా, రేపు చేస్తున్నా అది చేస్తున్నా మెంటల్ కొడుకునే నేను తెలుసుగా. నేను సరదానే నేను నాకు మెంటల్ కూకొని ఇంకా నేను మొత్తం ఇంకా నాది రివీల్ చేయలేను తెలుసుగా. నేను ఏడు కాడికి నేను చిండాడతా ఏడు కాడికామని సర్వం లేకుండా చేస్తుంది సీదా చెప్పాలంటే ఒక్క మాటల అంతే. నేను ఇయ్యా నేను బట్ట పెట్టినాక ఏడ మాట్లాడుతుంది, నోట్లో బట్ట పెట్టినాక మాట్లాడడా అరుపులు రావు గిరుపులు రావు. ఇంకా సెట్ చేసినా తీసుకోరా. నువ్వు ఫోన్ తీసుకొని నువ్వు మాట్లాడు, నేను దీన్ని మొత్తం ఏడు కాడికి దీన్ని మక్క పెడతా. హలో అన్నా, అదిగో ఏమైంది అంటే ఇప్పుడు ఆమె కట్లిప్పి కట్లని చెప్తున్నప్పే అది చెప్పాను చెప్తాను కట్లు ఇప్తున్నా అమ్మాయిడు సాధింతా. నేను ఏమనుకోని రాడు మొత్తం చేస్తాడు ఈరోజు ఖచ్చితంగా చేస్తా అంటుండు. ఏమో మరి కట్టేసిండు, నోట్లో బట్ట పెట్టిండు. అమ్మాయి విషయం పక్క పెట్టి నువ్వు అమ్మాయి ఏముంది అమ్మాయి నాకు ఏమన్నా నేను అంతే. నేను రావణాసురుని అయిదాం అనుకున్నా అంతే. ఇక ఫిక్స్ అయిపోయినా రేపు పొద్దుగాల ఇటా నేను రావణాసురుని అయ్యి జైల్లో కూర్చుంటా. ఏడు కాడికి మా అంటే కొడతారు చంపుతారు చేస్తారు. నీతో అయితే నువ్వు చేసుకో. నువ్వైతే నేనైతే నీ మీదే అలా లెటర్ రాసి సలీము ఇట్లా చేసిండు అని ఇట్లా మానభంగం చేసిండు, ఇట్లా మొత్తం హింసించిండు ఇట్లా అని ఇట్లా నన్ను కొన్ని రోజుల క్రితం ఇట్లా చేస్తుండు, అయినా నేను అవాయిడ్ చేయడం ద్వారా ఇట్లా చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి బోర్డులో రాసి నాకు ఏ ప్రమాదం జరిగి వచ్చినా కానీ దీన్ని మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆడ రాసి ఆడ ఆ కిబోర్డ్లో పెడతా. ఇక అటు ఇది ఇటు నువ్వు ఇప్పుడు రికార్డ్ చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. నాకు గిత్త పరగని ఆయన అన్ని వేస్ట్ ముచ్చలు చేయకు సప్పంట ఆఫీస్ కాంచి పోయి దాన్ని ఇచ్చిపెట్టు అంతే. నేను రావణాసురుడు అయిదామని ఎప్పటిదో కలలు అంటున్నా, ఆ కళ నిజమయ్యే రోజు వచ్చింది. లంచకాడ తీసుకోవద్దు కానీ నువ్వు అన్ని లంచ కథలు పడకు. ఏంది అర్థమైందా? రావణాసురుడిని అట్లా అంటావా నువ్వు? ఆ మాట అంటావా? కాదురా, నీకు వాళ్ళు కావాలంటే వాళ్ళ కాడకాన్ని తీసుకోవద్దు కానీ ఆమెను ఇచ్చిపెట్టు పాపం. నేను ఇచ్చిపెట్టా. ఏంది ఇచ్చిపెట్టా? ఏమి ఇచ్చిపెట్టరా? అరే నువ్వు కావాలని చేస్తున్నావా, నీకు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నా నాకు అర్థమైతలేదు. నాకేం అర్థం కాకనే చేస్తున్నా. నేను చేస్తా, నేను చేసి చూపిస్తాను. నాతోనే అయితే పొద్దుగా తాగినావారా? తాపిస్తావా వచ్చి? తాగని ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారా నువ్వు? నా బిహేవియర్ ఇంతే కాబట్టి నేను ఇట్నే బిహేవ్ చేస్తా. కాదేమన్నా ఏమన్నా డ్రగ్స్ తీసుకున్నావా? డ్రగ్స్ నాకు గసంటే అలవాటు లెక్క. నాకు ఓడగమ్మంటుంది. నేను నా డ్రీమ్ అది కాబట్టి నేను అవుతా అంటున్నా. డ్రీమ్ గురించి కూడా రేపు చేస్తారా? నీ అమ్మాయి అన్నకు నీకు ఓడి చెప్తారా? నీకు ఓడి చెప్తాడు. డ్రీమ్ రా హౌ టు బికమ్ కమ్ అని అలా గూగుల్ అంటే డిస్లైక్ అని ఇట్లా వచ్చింది. డిస్లైక్ ఇట్ అని వచ్చారు కదా నేను చేసిన. నేను రేపు చేస్తా, నేను ఏం చేస్తా అన్నీ నీకే రుదుతా. నువ్వే పోయేది జైలు కూర్చునే బెయిల్ పోయేది నువ్వే అన్నీ నాకే వస్తా. తర్వాత ముచ్చట నాకు తెలియదు. ఆమెను చంపినాక నువ్వే బాధ్యుని. నేను కత్తలు పడా నేనేం పడా నాకు అవసరమే లేదు. కానీ మనీ లేడు, మనీ అని దెంగినాడు. ఆఫీస్ తాళం వేసినా నేను ఏం చేసినా కానీ నువ్వైతే సరే కానీ నువ్వు ఫోన్ పెట్టి వాడేస్తున్నా. నీతో నాకు పెద్ద పని లేదు. ఆల్రెడీ కూర్చున్నా అయిపోయిందిరా, దాని పని అయిపోయిందిరా. అయ్యా చచ్చిపోతున్నా కథ సెట్ నా మొడ్డ. నేను దెంగేస్తున్నానా? నాకు ఫోన్ చేయకు. నేను ఫోన్ చేయాలి, నా నెంబర్ బ్లాక్ చేసుకో. నేను నీతో టచ్లో ఉండా. సరే బాయ్.